మీలో కంటే నాలో ఏదో 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 వేరుగా ఉందనుకుంటాను. మీరు మీకంటే నాలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకోండి. ఏమి లేదు, అది నా మనస్సు కల్పితం. మీరు మీకంటే నాలో ఏదో ప్రత్యేకత ఉంది అని నేను అనుకోండి, అది నిజం కాదు. నీ మనస్సు యొక్క కల్పితం, అది నీ ఇమాజినేషన్. యు మస్ట్ కిల్ ఇట్. దాన్ని చంపు, అదే సాధన. అయిపోయింది, సాధన అయిపోయింది. యు మస్ట్ కిల్ ఇట్, యు మస్ట్ డిస్ట్రాయ్ ఇట్. ఆ సెపరేషన్ తొలగించంతే, అంతకంటే ఏం లేదు. ఈ సెపరేషను, ఈ విద్యని ఎంచేపు గోళ్ల కట్టుకెళ్ళిపోతుంది అడ్డుగు. ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు. ఆ విద్యని ఏం చేస్తుందంటే, ఆ విద్యని దారం చేసి పని చేయదట్ని ఎంచేపు సూచ్ చేసి పని ఎక్కడికో గుచ్చుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మిథ్యానేని దొంగనేను దారం చేసి పని చేయదట్టుంది, సూది చేసే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ డిఫరెన్సెస్ పెంచుతుందండి, ఆ ఏదో అభిప్రాయ భేదాలు పెంచుతుంది, ఆ డస్ట్ పెంచుతూ ఉంటుంది. అందరికంటే నాలో ఏదో ప్రత్యేకత ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. నీకు చదువు ఉండొచ్చు, అది చదువు నువ్వు కాదు. నీకు ధనం ఉండొచ్చు, ఆ ధనం నువ్వు కాదు. నువ్వు కాని దాంతో ఇది తాదాత్మ్యం. ఈ నేను తాదాత్మ్యం అయ్యి నేను కూడా గొప్పవాడిని అనుకుంటుంది. ఏది ఈ దొంగనే నేను కూడా గొప్పవాడిని ఎందుకు అనుకుంటుందంటే, అదేదో నొల్లుకు తెచ్చుకుంటుంది, ఏదో ఎక్వైర్ చేస్తూ ఉంటుంది. ఎక్వైర్ చేసి దాంతో ఐడెంటిఫై అవుతుంది. అంటే తను కాని దాంతో ఐడెంటిఫై, నేను చాలా గొప్పవాడిని అనుకుంటావు. అయితే నువ్వు ఈశ్వరుడి కంటే వేరుగా ఉన్నావు, ప్రకృతి కంటే వేరుగా ఉన్నావు, మానవ జాతి కంటే వేరుగా ఉన్నావు. ఎవరికి లేని సుఖం అనేది అనుభవించేయాలి, ఎవరికి లేని భోగాలు నేను తెచ్చేసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకునేది ఏది నువ్వు ఈశ్వరుడి కంటే నేను వేరుగా ఉన్నాను, ప్రకృతి కంటే వేరుగా ఉన్నాను, జాతి కంటే మానవ జాతి కంటే వేరుగా ఉన్నాను. ఆ వేరు భావన, ఆ వ్యక్తి భావన, ఆ ఇండివిజువల్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? యు మస్ట్ కిల్ ఇట్. దట్ ఈస్ సాధన. అయిపోయింది.